హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇప్పుడు నేను ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నాను. పొయ్యిలు గిచ్చి ఒక బాండి పెట్టాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయాలి. ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో జీలకర్ర ఒక స్పూన్ వేయాలి. మాకు ఎప్పుడన్నా కూరగాయలు అవి లేకపోతే ఇంట్లో ఇలాగ 2 ఉల్లిపాయలు ఒక టమాటో వేసి ఉల్లిపాయ పచ్చడి చేసుకోవాలి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ పచ్చడి. 2 ఉల్లిపాయలు కోసాను. 2 ఉల్లిపాయలు కూడా వేసేసి జీలకర్రలో కొంచెం తిప్పాలి. ఇప్పుడు 10 వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను. 10 వెల్లుల్లి రబ్బలు అప్పటికప్పుడు చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే బాగుండిద్ది ఫ్రెండ్స్. కొంచెం ఫ్రైని ఒక టమాటా, పెద్ద సైజ్ టమాటా తీసుకొని ఒక టమాటా కూడా వేసుకోవాలి. మొత్తం బాగా తిప్పాలి. బాగా కలపాలి ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకుందాం. చింతపండు వేస్తున్నాను. కొంచెం చిన్న సైజు చింతపండు, నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసాను. కారం 1.5 స్పూన్ వేసాను. మంట చూసుకొని వేసుకోవాలి కారము. పిల్లలు తినేదైతే కొంచెం తక్కువ వేసుకోండి కారం. కొంచెం సేపు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేస్తున్నాను. అది కూడా కొంచెం కలుపుకుందాం. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేస్తే ఎంత టేస్టీగా ఉండిద్ది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుండిద్ది. కొంచెంసేపు మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేద్దాం. కొంచెం సేపు పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం సేపు ఫ్యాన్కి పెడదాము, గాలికి చల్లారిపోయిద్ది. చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా పట్టుకోవాలి. చట్నీ స్మూత్ చేయకుండా కొంచెం బరకగా ఉండాలి ఇలాగా. ఇప్పుడు నేను అప్పడాలు చేస్తున్నాను. ఇవి నేను ఎండాకాలంలో వేసిన అప్పడాలు. జీలకర్ర, నువ్వులు వేసి బియ్యపిండితో చేశాను అప్పడాలు, వడియాలు. ఇవి ఫ్రై చేస్తున్నాను. ఈసారి ఎండాకాలంలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి కూడా నేనే చేశాను. బియ్యపిండి, సగ్గుబియ్యం అప్పడాలు, బియ్యపిండి కాదు, సగ్గుబియ్యం అప్పడాలు. ఇవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. కరకరలాడితే ఆ చట్నీలోకి నంచుకుని తింటే అప్పడాలు, వడియాలు సూపర్గా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేద్దు కానీ నేను చూపిస్తాను. చట్నీ ట్రై చేయండి. అప్పడాలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. తాలింపు గింజలు వేస్తున్నాను. గోల్డ్ కలర్గా వచ్చేసింది. కరివేపాకు వేసేసాను. కొంచెం ఇంగువ కూడా వేసేసుకుంటాను. పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. గోల్డ్ కలర్గా వచ్చేసింది. తాలింపు గింజలు మాడిపోద్ది. పొయ్యి ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చట్నీ వేసేసుకుందాం. ఎంతో టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంది. మా అమ్మాయికి చాలా ఇష్టం ఫ్రెండ్స్.
ఉల్లిపాయలు వేసుకోండి, చాలా టేస్ట్గా ఉండిద్ది, ఇంకొంచెం టేస్ట్ పెరిగిద్ది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు అన్నం వేసుకొని కొంచెం ఒక ముద్ద తిని టేస్ట్ చూసి చూద్దాం ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఉండిద్ది. వావ్, సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. అప్పడం ఉంది కదా ఇందాక ఫ్రై చేసింది, అప్పడం నంచుకొని తిందాం. వావ్, ఎమ్మీగా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. వడియాలు ఉన్నాయి కదా, ఇవి కూడా టేస్ట్ చూద్దాం. వడియాలు కూడా టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.